దేవాలయ ప్రాంగణంలోని కుకుటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే, పూర్వం గయాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. అతను విష్ణువుకి పరమభక్తుడట. 1000 ఏళ్ళు ఘోర తపస్సు చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకోవడం వల్ల అతని శరీరం ప్రపంచంలోని అన్ని తీర్థాల కన్నా పవిత్రమైపోతుందట. దీంతో ఆయన శరీరాన్ని ఎవరు తాకినా అప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం పొందేవారట. దీనివల్ల నరకానికి స్వర్గానికి వెళ్లేవారు ఎవరూ లేరట. దీంతో సృష్టి కార్యం అదుపు తప్పుతుంది. దేవతలందరూ కలిసి గయాసురుని చంపాలని అనుకుని ఒక ఉపాయాన్ని ఆలోచించారట. దీనిలో భాగంగానే బ్రహ్మ గయాసురుడి దగ్గరికి వెళ్ళి తనకి యాగం చేయడానికి పవిత్రమైన స్థలం కావాలని, నీ శరీరం కంటే పవిత్రమైన స్థలం దొరకదని అడగగా గయాసురుడు పొంగిపోయి బ్రహ్మ అంతటి వాడే వచ్చి అడిగాడని తన శరీరాన్ని యాగానికి ఇచ్చాడట. అయితే ఈ యాగం 7 రోజుల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని, లేకపోతే నువ్వు చనిపోతావని హెచ్చరించినా కానీ ఒప్పుకున్నాడట. దీంతో అతని ఛాతిపై 6 రోజుల పాటు యాగం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగిందట.